నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ఇది ఇప్పుడు బీసీలకు సంబంధించి ఇప్పుడు ఈ సస్పెన్షన్ అనేది ఎలా తీసుకుంటారు మీరు అసలు? మేము చాలా గొప్ప శుభ పరిణామంగా భావిస్తున్నాం. బీసీ ప్రజలందరూ, బీసీ నాయకులు, బీసీ కార్యకర్తలందరూ కూడా మల్లన్నని సస్పెండ్ చేయడం అనేది బీసీలకు ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. ఓకే, దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? అంటే దీని వెనుక ఏమన్నా ఉన్నదంటారా? మాస్టర్ ప్లాన్ ఉంటది కదా. ఇప్పుడు అగ్రవర్ణాల కుట్రలో భాగమయ్యేది. ఎందుకంటే అగ్రవర్ణాలు ఇప్పుడు అందులో ఉన్నటువంటి రెడ్లు, రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అయినప్పటికీ, ఒక పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు కానీ అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి డబ్బులు పెట్టి కొనుక్కుంటాని, రేవంత్ రెడ్డి అర్హుడే కాదని, రేవంత్ రెడ్డి నిర్ణయాలు వచ్చిందని ఎన్నో రకాల మాటలు మాట్లాడు. నిన్నటికి నిన్న కూడా మా అంజన్ కుమార్ యాదవ్ గారు మాట, అంతకుముందు ఇంకోరు మాట్లాడు. ఎంతో మంది పార్టీలో మాట్లాడినప్పటికీ కూడా ఒక తీన్మార్ మల్లన్న కాడికి వచ్చేసరికల్లా వాళ్ళకు ఒక భయం జరగబడింది. అంటే తీన్మార్ మల్లన్న అనే వ్యక్తితోని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకు ఏదో రకమైనటువంటి ఇబ్బంది జరుగుతుందనే భయంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సొంత పార్టీగా భావించి మరి వాళ్ళ కబంధాస్తాల కింద పార్టీ ఉంది కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేయించి తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని అనుభవిస్తారు. కానీ దీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం అనేది వాళ్ళు అనుభవిస్తారు. ఇది బీసీ సమాజానికి మాత్రం గొప్ప అవకాశంగా భావిస్తుంది. ఓకే, ఇప్పుడు మల్లన్న గారు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, పార్టీకి రాజీనామా చేస్తారంట, మీరేమనుకుంటున్నారు? పార్టీని సస్పెండ్ రాజీనామా చేసేది ఇంకా రాజీనామా అనేది సస్పెండ్ అనే దానికి ఇంకేముంటుంది. వాళ్ళే సస్పెండ్ చేసిర్రు. రాజీనామా చేసినట్టు పార్టీలో సస్పెండ్ చేశారు, తను ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, ఎమ్మెల్సీకి రాజీనామా చేసి ఈ ఉద్యమం ముందుకు కొనసాగిస్తారా? అసలు ఎమ్మెల్సీ వాళ్ళు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ అందులో ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఓట్లేసి గెలిపించరా? ఇక్కడ 100కి సగానికి పైన ఉండబడినటువంటి బీసీ సమాజం నెత్తిన పెట్టుకొని గెలిపించుకుంది. బీసీల హక్కుల కోసం, బీసీల యొక్క కర్తవ్యాన్ని ముందుకు నడిపేయడం కోసం ఆయన గెలిపించుకుంటారు కదా. వాళ్ళు రిజైన్ చేయాలి. ఏమనంటే బీసీల ఓట్లతో అధికారంలో ఉండబడినటువంటి కాంగ్రెస్ పార్టీలో క్యాబినెట్, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేయాలి. మల్లన్న ఎందుకు చేస్తాడు ఎమ్మెల్సీకి? ఇప్పుడు మల్లన్న వెనుక ఎవరైనా నుండి నడిపిస్తున్నారంటారా, లేకపోతే మల్లన్న మొత్తం మాస్టర్ ప్లాన్ కి అతనే హెడ్? 100% మల్లన్న వెనకంగా చాలా మంది నడిపిస్తారు. 2 కోట్ల మంది సమాజం ఉండి నడిపిస్తా ఉన్నారు. అంటే పెద్ద తలకాయలు ఏమైనా ఉన్నాయా? పెద్ద తలకాయలు ఉన్నాయి బాబు. ఈ రాష్ట్ర జనాభా 4 కోట్లు అనుకుంటే అందులో 2 కోట్ల మంది తలకాయలు అంటే పెద్ద తలకాయలు అన్నట్టే కదా. 2 కోట్ల మంది సమాజం ఆయన వెనకంగా ఉండి నువ్వు ఈ సమాజానికి నాయకత్వం వహించాలి, రాజ్యాధికారంలోకి రావాలంటే అది నీతోనే సాధ్యం అనేటటువంటి నమ్మకంతో ఇవాళ అందరూ కూడా ఆయన ఎంత ప్రయాణం చేస్తా ఉంటారు. నిన్న జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదా. ఏదైతే కరీంనగర్ లో గ్రాడ్యుయేట్స్ ఎన్నిక కావచ్చు, టీచర్స్ కావచ్చు, నల్గొండ, వరంగల్, ఖమ్మం సంబంధించిన టీచర్స్ కావచ్చు, ఈ మూడింటిని కూడా మల్లన్న గారి నాయకత్వంలో బీసీ సమాజం అంతా బీసీలకు ఓట్లు వేయాలనేటటువంటి మల్లన్న ఇచ్చిన పిలుపుకు రెస్పాండ్ అయ్యి వాళ్ళ ఓట్లు వేయడం జరిగింది. రేపు 3వ తారీఖు రిజల్ట్ వస్తుంది కాబట్టి ఆ రిజల్ట్ ని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పూర్తి చేసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో మల్లన్నని సస్పెండ్ చేసి మల్లన్న వల్లనే మనం ఓడిపోయినాం అని చెప్పుకోవడం కోసం ఈ రకమైనటువంటి సస్పెన్షన్ అనేటటువంటి డ్రామాకు తెరలేపారు. ఇప్పుడు ప్రజల్లో అయితే ఒక మాట వినపడుతుంది, ఏమనంటే బీసీలు వెనకేసుకో ఉద్యమం చేస్తూ ఒకళ్ళు సీఎం అవ్వే ఛాన్సులు, ఇదంతా స్కెచ్ అని బయట ప్రజలు అనుకుంటున్నారు. దీనికి మీరేమంటారు? 100% సీఎం అంటే బీసీలు సీఎం అయ్యేటటువంటి అవకాశం లేదా? బీసీలకు సీఎం గా ఉండి పాలించేటటువంటి నేచర్ లేదా? ఒక తెలంగాణ, ఆంధ్ర మినహాయిస్తే మిగతా అన్ని రాష్ట్రాల్లో దాదాపు బీసీలు ముఖ్యమంత్రులై గొప్పగా పరిపాలన చేసినటువంటి చరిత్ర బీసీలకు ఉంది. ఇక్కడ మల్లన్న ఏదో కొత్తగా చేసేది కాదు. ఈ 2 రాష్ట్రాలలోనే కాలే, ఇక్కడ కూడా అయ్యే అవకాశం ఉంది. బీసీలను ముఖ్యమంత్రి చేయడం కోసమే ఇవాళ మల్లన్న గారు బీసీలు 75-80 సంవత్సరాల నుంచి 2-3% ఉండబడినటువంటి వాళ్ళు పాలించుకుంటూ 100కి సగానికి ఎక్కువ ఉండబడినటువంటి పాలకులు ఏదైతే అన్యాయానికి గురైతా ఉందో వాటన్నిటిని ఎత్తి చూపుతూ ఇవాళ బీసీ సమాజాన్ని చైతన్యం చేస్తూ భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని బీసీలు పాలించుకుంటే తప్ప బీసీలకు న్యాయం జరగదనేటటువంటి ఆకాంక్షతో ముందుకు పోతా ఉండు. బీసీ సీఎం అయిన తర్వాత మల్లన్న ఇతర ఇంకో రైతు అనేది బీసీలని రాజ్యాధికారంలో తీసుకురావాలి, బీసీలే ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలి. ఆయన లక్ష్యం అది. ఆ దిశగా ఇక్కడ ఉన్నటువంటి సమాజం అంతా ఆయన వెంటబడి నడుస్తూ ఉండు. అయితే ఇప్పుడైతే తను ఉద్యమానికి మల్లన్న సిద్ధమని మీరు అంటున్నారు. ఆల్రెడీ సిద్ధమై ఉండు, సిద్ధం నడుస్తూనే ఉంది కదా. ఇప్పుడు రేపు 3వ తారీఖు రిజల్ట్ కూడా ఉంది కదా. 3వ తారీఖు రిజల్ట్ జరిగిన మన ఎన్నికలలో ప్రచారం కూడా మల్లన్న ఏ పార్టీ చేయలే, ఓన్లీ బీసీల కోసమే ప్రచారం చేసిండు. మల్లన్న ప్రచారం చేసిన బీసీ వ్యక్తులే గెలుస్తా ఉంది. ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేసేది ఏం లేదు. ఆల్రెడీ మల్లన్న అంటే డే 1 నుంచి కాంగ్రెస్ పార్టీలు ఎమ్మెల్సీ గెలిచినట్టు కావచ్చు, అంతకుముందు కావచ్చు, బీఆర్ఎస్ మీద ఫైట్ చేసినప్పుడు కావచ్చు, బీసీలకు సరైనటువంటి న్యాయం జరగట్లేదనే దాని మీద ఆయన గొంతు వినిపిస్తా ఉండు కదా. చట్టసభలోకి వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా 2028లో బీసీలని ముఖ్యమంత్రిగా చూడటమే ఆయన లక్ష్యంగా వారి వెనకంగా ఉండబడినటువంటి బీసీ సమాజం అంతా కూడా ఆ వైపున ప్రయాణం జరుగుతూ ఉంది. ఢిల్లీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా?
ఇంకా ఢిల్లీకి ఎందుకు గల్లీకి ఎందుకు ఇక్కడ జనం మధ్య నుండి పోరాటం చేసే వాళ్ళకి ఇంకా ఢిల్లీతో ఏం పని? నిన్నటి వరకు రాహుల్ గాంధీ గారు దేశంలో కులగణన జరగాలి, దేశంలో ఎవరెంతో వాళ్ళకంత వాటా ఇవ్వాలనేటటువంటి నినాదాన్ని ఎత్తుకున్న తర్వాత వారి నినాదానికి ఆకర్షితులై రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం ప్రయత్నం చేసిండు. అలాంటి రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపుని ఇక్కడి రాష్ట్రంలో అమలు చేయమని మాట్లాడినందుకు ఇలా సస్పెండ్ చేసిండు కాబట్టి ఇంకా రాహుల్ గాంధీ గారి గట్టి కానీ ఢిల్లీ కానీ పోయే అవసరం ఉంది. ఇవాళ ఈయనని సస్పెండ్ చేసినట్టు కాదు, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపుని సస్పెండ్ చేసినట్టు రాహుల్ గాంధీ గారిని కూడా సస్పెండ్ చేసినట్టు ఈ పార్టీ నుంచి అని ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం భావిస్తూ ఉంది, మల్లన్న గారు కూడా భావిస్తూ ఉంటారు. ఓకే, బీసీలు వెనక మల్లన్న ఎప్పుడు ఉంటాడని మీరు అంటున్నారు. మల్లన్న వెనక ఈ 2 కోట్ల బీసీ సమాజం ఉంటుంది. ఓకే, మల్లన్నను ముందు పెట్టుకుని నడిపించుకుంటానికి సిద్ధంగా రెడీ అయ్యారు. వాళ్ళకి నిన్న కొంచెం అన్కంఫర్ట్ ఉండే, ఎందుకంటే మల్లన్న నమ్ముకున్న పార్టీ కోసం కొంత పని చేసుకుంటూ తనకు జన్మనిచ్చినటువంటి సమాజం కోసం కొంత పని చేసుకున్నటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతున్న బాధ బీసీలలో ఉండే. కానీ ఈ ఆల్టితో దానికి కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప అవకాశం ఇచ్చి పూర్తి సమయాన్ని బీసీల కోసం కేటాయించే అవకాశం ఇచ్చినందుకు ఈ బీసీ సమాజం అంతా కూడా కాంగ్రెస్ పార్టీని బీసీ సమాజం బహిష్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది. ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ, మరి ఉంటాం. థ్యాంక్ యూ. చూశారు కదా, మరి ఒట్ట జానయ్య గారు మల్లన్న గురించి చెప్పింది ఏంటంటే 2 కోట్ల మంది జనాలు తన మల్లన్న వెనుక మేము ఉంటాము అని చెప్తున్నారని వాళ్ళే చెప్తున్నారు. అతనికి ఎప్పుడు మేము మద్దతుగానే ఉంటాం, సపోర్ట్ చేస్తూ ఉంటాం, ఉద్యమానికి కూడా మేము సిద్ధమని ఒట్ట జానయ్య గారు అయితే మనకి ఇప్పుడు కాల్లో చెప్పడం అయితే జరిగింది.